శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ పంచవింశోధ్యాయ దేవతలు శివుని స్తుతించుట. సనత్కుమారౌవాచ అథ బ్రహ్మాదయో దేవ మునయశ్చాఖిలాస్తథా తుష్టువుర్దేవదేవేశం వాగ్భిరిష్టాభిరానతాః. సనత్కుమారుడిట్లు పలికెను. అప్పుడు బ్రహ్మాది దేవతలు మరియు మునులందరూ దేవదేవుడగు శివుని నమస్కరించి ఆనందకరమగు వచనములతో స్తుతించిరి. దేవావూచు దేవదేవ మహాదేవ శరణాగతవత్సల సాధు సౌఖ్య ప్రదస్త్వం హి సర్వదా భక్త దుఃఖః త్వం మహాద్భుత సల్లీలో భక్తిగమ్యో దురాసదః దురారాధ్యో సతాంనాథ ప్రసన్నః సర్వదా భవ వేదోపి మహిమానం తేన జానాతి హి తత్వతః యథామతి మహాత్మానః సర్వే గాయంతి సద్యసః మహాత్మ్యమతి గూఢం తే సహస్రవదనాదయః సదా గాయంతి సుప్రీత్య పునంతి స్వగిరం హితే కృపయా తవ దేవేశ బ్రహ్మజ్ఞాని భవేజ్జడః భక్తిగమ్యః సదా త్వం వై ఇతి వేదా బ్రువంతి త్వం వై దీనదయాళుశ్చ సర్వత్ర వ్యాపకః సదా ఆవిర్భవసి సద్భక్త్యా నిర్వికారః సతాంగతిః భక్తేవ తే మహేశాన బహవః సిద్ధిమాగతాః ఇహ సర్వసుఖం భుక్త్వా దుఃఖాతీత నిర్వికారతః. దేవతలిట్లు పలికిరి. ఓ దేవదేవ మహాదేవ, శరణుజొచ్చిన వారిని ప్రేమతో రక్షించువాడా, నీవు సర్వకాలముల యందు సాధుపురుషులకు సౌఖ్యమును నొసంగెదవు మరియు భక్తుల దుఃఖమును పోగొట్టెదవు. గొప్ప అద్భుతమైన పవిత్ర లీలలు గల నీవు భక్తిచే పొందదగుదవు. దుష్టులకు నిన్ను ఆరాధించుట గాని పొందుట గాని సంభవము కాదు. ఓ నాథ, నీవు సర్వకాలములలో ప్రసన్నుడవు కమ్ము. వేదము కూడా నీ మహిమను యథాతథముగా నెరుంగదు. మహాత్ములందరూ తమ బుద్ధికి అందినంత వరకు నీ పవిత్ర కీర్తిని గానము చేయుచున్నారు. ఇంద్రాదులు అతి రహస్యముగు నీ మహిమను సర్వకాలములలో మిక్కిలి ప్రీతితో గానము చేసి తమ వాక్కును పవిత్రము చేసుకొనుచున్నారు. ఓ దేవదేవ, నీ దయచే మూర్ఖుడు బ్రహ్మజ్ఞాని అగును. నీవు సర్వదా భక్తిచే పొందదగుడు అని వేదములు చెప్పుచున్నవి. వికారములు లేనివాడవు, సత్పురుషులకు శరణ్యుడవు, దీనుల పాలిట రక్షకుడవు, సర్వవ్యాపకుడవు అగు నీవు సర్వదా మంచి భక్తిచే సాక్షాత్కరించెదవు. ఓ మహేశ్వర, అనేకులు నీ భక్తి చేతనే సిద్ధిని పొందినారు. వారు ఇహలోకములో సర్వసుఖములను అనుభవించినప్పుడు మరియు దుఃఖమును పొందినప్పుడు వికారమును పొందలేదు. పురా యదుపతిర్భక్తో దాసార్హ సిద్ధిమాగతః కళావతీ చ తత్పత్ని భక్తేవ పరమాంగతిం తథా మిత్ర సహోరాజ మదయంతీ చ తత్ప్రియ భక్త్యేవ తవ దేవేశ కైవల్యం పరమం యయో స్వామినీ నామ తనయా కైకేయా గ్రభువస్తదా తవ భక్త్యా సుఖం ప్రాప పరమం సజ్జోగి దుర్లభం విమర్శనో నృపవరః సప్త జన్మాన్యథ ప్రభో భుక్త్వా భోగాంశ వివిధాంస్త్వద్భక్త్యా ప్రాప సద్గతిం చంద్రసేనో నృపవరస్త్వద్భక్త్యా సర్వభోగభుక్ దుఃఖముక్తః సుఖం ప్రాప పరమత్ర పరత్ర చ గోపీపుత్రః శ్రీకరస్తే భక్త్యా భుక్త్వేహ సద్గతిం పరం సుఖం మహావీర శిష్యః ప్రాప పరత్ర వై త్వం సత్యరథ భూపస్య దుఃఖహర్త గతిప్రదః ధర్మగుప్తం రాజపుత్ర మతార్షీ సుఖినం త్విహ. ఓ ప్రభు, పూర్వము యదువంశమునకు ప్రభువు భక్తుడు దాసార్హుడు మరియు అతని భార్యయగు కళావతి భక్తి చేతనే పరమసిద్ధిని పొంది ఉన్నారు. ఓ దేవదేవ, అదే విధముగా మిత్రసహ మహారాజు మరియు అతని ప్రియురాలగు మదయంతి నీ అందరి భక్తి చేతనే పరమ కైవల్యమును పొందినారు. కేకేయ మహారాజు యొక్క అన్నగారి కుమార్తెగు సౌమిని అదే విధముగా నీ అందరి భక్తిచే మహాయోగులకైనను లభించని పరమ సుఖమును పొందెను. ఓ ప్రభు, విమర్శన మహారాజు నీ భక్తిచే 7 జన్మల వరకు అనేక భోగములను అనుభవించి ఉత్తమగతిని పొందెను. చంద్రసేన మహారాజు నీ భక్తిచే దుఃఖముల నుండి విముక్తుడై ఇహలోకములో భోగములన్నింటినీ అనుభవించి దేహత్యాగానంతరము పరమసుఖమును పొందెను. గొల్ల యువతి పుత్రుడు మహావీరుని శిష్యుడు శ్రీకరుడు నీ భక్తిచే ఇహలోకములో గొప్ప సుఖమును అనుభవించి పరలోకములో సద్గతిని పొందెను. నీవు సత్యరథ మహారాజు యొక్క దుఃఖమును పోగొట్టి సద్గతి నొసంగితివి. నీవు రాజకుమారుడు ధర్మగుప్తునకు ఇహలోకములో సుఖమును నొసంగి సంసార సముద్రమును దాటించితివి. తదా శుచివ్రతం విప్రమదరిద్రం మహాప్రభో త్వద్భక్తి పరవర్తినం మాత్రాజ్ఞానినం కృపయా కరోః చిత్రవర్మ నృపవరస్త్వద్భక్త్యా ప్రాప సద్గతిం ఇహలోకే సదా భుక్త్వా భోగనమరదుర్లభాన్ చంద్రాంగదో రాజపుత్రః సీమంతి న్యాస్త్రియా సహ విహాయ సకలం దుఃఖం సుఖీ ప్రాప మహాగతిం ద్విజో మందర నామాపి వేశ్యాగామి కలోదమః
त्वद्भक्त्यः शिवसम्पूज्य त्वया सह गतिं गतः भद्रायुस्ते नृपसुतः सुखमापगतव्यदः त्वद्भक्तकृपया मात्र गतिं च परमां प्रभो सर्वस्त्री भोगनिरतो दुर्जनस्तव सेवया विमुक्तो भूदपि सदा भक्ष्यभोजी महेश्वर शंबरः शंकरे भक्तश्चिताभस्मधरः सदा నియమాద్భస్మన శంభో స్వస్త్రియా తే పురంగతః. ఓ మహాప్రభు, నీ భక్తి యందు స్థిరముగానున్న శుచివ్రతులను బ్రాహ్మణునకు అతని తల్లితో సహా దయతో జ్ఞానమునిచ్చి అతని దారిద్ర్యమును తొలగించితివి. చిత్రవర్మ మహారాజుని ఎందరి భక్తిచే ఇహలోకములో సర్వదా దేవతలకు కూడా లభింపశక్యము గాని భోగములను అనుభవించి సద్గతిని పొందెను. చంద్రాంగదుడనే రాజకుమారుడు తన భార్యకు సీమంతినితో కూడి సకల దుఃఖముల నుండి విముక్తుడై సుఖములను ఉత్తమగతిని పొందెను. ఓ శివ, వేశ్యతో తిరుగువాడు దుష్టుడు అధముడు అగు మందరుడనే బ్రాహ్మణుడు కూడా నీ భక్తుడై నిన్ను చక్కగా పూజించి ఆమెతో సహా సద్గతిని పొందినాడు. భద్రాయుడనే రాజకుమారుడు నీ భక్తుని దయచే మరియు నీ దయచే దుఃఖ వినిర్ముక్తుడై తల్లితో కూడి సుఖములను పొంది పరమపదమును చేరినాడు. హే ప్రభు మహేశ్వర, స్త్రీలందరితో భోగమునందాసక్తి గలవాడు సర్వదా తినకూడని పదార్థములను తినువాడు నగు దుష్టుడు కూడా నిన్ను సేవించి మోక్షమును పొందెను. ఓ శంభు, శంకర భక్తుడు సర్వదా విభూతిని దాల్చువాడు నగు శంబరుడు విభూతి ధారణ నియమము వలన తన భార్యతో కూడి నీ పురమును చేరినాడు. భద్రసేనస్య తనయస్తథా మంత్రిసుత ప్రభో సుధర్మ శుభకర్మాణౌ సదా రుద్రాక్షధారిణౌ తత్కృపాతశ్చతౌ ముక్తావాస్తాం భుక్తేహ సత్సుఖం పూర్వజన్మని తౌ కౌశీ కుక్కుటౌ రుద్రభూషణౌ పింగళా చ మహానంద వేశ్యేద్వే తవ భక్తితః సద్గతిం ప్రాపతుర్నాథ భక్తోద్ధార పరాయణ శారదా విప్రతనయ బాలవైధవ్యమాగత తవ భక్తే ప్రభావాత్తు పుత్ర సౌభాగ్యవత్యభూత్ బిందుగో ద్విజమాత్రో హి వేశ్యాభోగీ చ తత్ప్రియ వంచుకా త్వద్యసః శ్రుత్వా పరమాం గతిమాయయౌ ఇత్యాది బహవః సిద్ధిం గతా జీవాస్తవ ప్రభో భక్తిభావాన్ మహేశాన దీనబంధో కృపాలయ త్వం పరః ప్రకృతేర్బ్రహ్మన్ పురుషాత్ పరమేశ్వర నిర్గుణస్త్రిగుణాధారో బ్రహ్మ విష్ణు హరాత్మకః నానాకర్మ కరో నిత్యం నిర్వికారోఖిలేశ్వరః వయం బ్రహ్మాదయః సర్వే తవ దాసా మహేశ్వర ప్రసన్నో భవ దేవేశ రక్షస్మాన్ సర్వదా శివ తత్ప్రజాశ్చ వయం నాథ సదా త్వచ్చరణం గతాః. ఓ ప్రభు, భద్రసేనుని కుమారుడగు సుధర్ముడు మరియు మంత్రిపుత్రుడగు శుభకర్ముడు సర్వదా రుద్రాక్షలను ధరించి నీ అనుగ్రహము వలన ఇహలోకములో ఉచితముగు సుఖమును అనుభవించి ముక్తిని పొందిరి. పూర్వజన్మలో కోడి అయిన వారిద్దరూ రుద్రునకు అలంకారములైరి. ఓ నాథ, భక్తుల ఉద్ధారమే ప్రముఖ కార్యముగా గలవాడా. పింగళ మహానంద అను ఇద్దరు వేశ్యలు నీ భక్తి వలన సద్గతిని పొందిరి. బ్రాహ్మణుని కుమార్తెకు శారద బాల్యంలో భర్తృవియోగమును పొంది నీ భక్తి యొక్క ప్రభావం వలన పుత్రప్రాప్తి అనే సౌభాగ్యమును పొందెను. నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య లంపటుడునగు బిందుగుడు మరియు వాని ప్రియురాలకు వంచుక నీ కీర్తిని విని పరమగతిని పొందిరి. ఓ ప్రభు మహేశ్వర, దీనబంధు, కృపా సముద్ర, ఈ తీరున అనేక జీవులను ఎందు భక్తిభావము కలుగుట వలన సిద్ధిని పొందిరి. ఓ పరమేశ్వర, నీవు ప్రకృతి పురుషాతీతమగు నిర్గుణ బ్రహ్మవు. నీవు త్రిగుణములను స్వీకరించి బ్రహ్మ విష్ణు రుద్రులను రూపములను దాల్చినావు. ఓ మహేశ్వర, నీవు సర్వదా వివిధ కర్మలను చేయుచున్నను నిర్వికారుడవు. బ్రహ్మాదులమగు మేము అందరము సర్వేశ్వరుడవు నీకు దాసులము. ఓ దేవదేవ, ప్రసన్నుడవు కమ్ము, మమ్ములను సర్వదా రక్షించుము. ఓ శివనాథ, నీ సంతానముకు మేము సర్వదా నిన్ను శరణు పొంది ఉన్నాము. సనత్కుమారౌ వాచ ఇది స్తుత్వాచ తే దేవ బ్రహ్మాద్యాః స మునీశ్వరాః తూష్ణీం బభూర్హి తదా శివాగ్రిద్వంద్వ చేతసః అద శంభుర్మహేశానః శ్రుత్వా దేవస్తుతిం శుభాం దత్వా వరాన్ సజ్జస్తత్రైవాంతర్ధధే ప్రభుః దేవాం సర్వేపి ముదిత బ్రహ్మాద్యా హతశత్రవః స్వం ధామ యయుః ప్రీతా గాయంతః శివసజ్జసః ఇదం పరమమాఖ్యానం జలంధర విమర్ధనం మహేశ చరితం పుణ్యం మహాపాప వినాశనం దేవస్తుతిరియం పుణ్య సర్వపాప ప్రణాశిని సర్వసౌఖ్యప్రదానిత్యం మహేశానందదాయిని యః పఠేత్ పాఠయేద్వాపి సమాఖ్యానమిదం ద్వయం భుక్త్వేహ పరమం సౌఖ్యం గానపత్యమవాప్నుయాత్. సనత్కుమారుడు ఇట్లు పలికెను.
ఆ బ్రహ్మాది దేవతలు మహర్షులతో కూడి ఇట్లు స్తుతించి శివుని పాదములపై లగ్నమైన మనస్సులు గలవారై అప్పుడు మిన్నకుండిరి. అప్పుడు మహేశ్వరుడు శంభుప్రభుడు పవిత్రమగు దేవతల స్తుతిని విని శ్రేష్టమగు వరములనిచ్చి వెంటనే అచటనే అంతర్హితుడాయను. బ్రహ్మ మొదలగు దేవతలందరూ కూడా శత్రువులు నశించుటచే ఆనందించిన వారై శివుని సత్కీర్తిని ప్రేమతో గానము చేయుచు తమ తమ స్థానములకు వెళ్ళిరి. మహేశ్వరుడు జలంధరుని సంహరించుట అనే ఈ గొప్ప గాథ పవిత్రమైనది మరియు మహాపాపములను నశింపజేయునది. ఈ పవిత్రమగు దేవతల స్తుతి పాపములనన్నింటినీ పోగొట్టి నిత్యము సర్వసుఖములనిచ్చును. ఈ స్తుతి మహేశునకు ఆనందమును కలిగించును. ఈ రెండు గాథలను ఎవరు పఠించెదరో లేదా పఠింపజేసెదరో వారు ఇహలోకములో గొప్ప సుఖమును అనుభవించి గణాధ్యక్ష స్థానమును పొందెదరు. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం యుద్ధఖండే దేవస్తుతి వర్ణనం నామ పంచవింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహిత యందు యుద్ధఖండములో దేవస్తుతి వర్ణనమనే 25వ అధ్యాయము ముగిసినది.